ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే రిలేషన్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళు అసలు నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా, లేకుంటే వాళ్ళ అవసరం కోసము, లేదా వాళ్ళకి ఏదైనా మీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము రీడింగ్లో. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా టారో రీడింగ్ కానీ, వేదిక్ న్యూమరాలజీలో కానీ, లేకుంటే ఆరా స్కానింగ్ కానీ, ఏదైనా గుడ్ టైమింగ్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. వీటి గురించి కావాలంటే కనుక నన్ను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, ఫర్దర్గా కాల్స్ మాత్రం చేయకండి. అలాగే ఎవరికైనా జాబ్ పరంగా కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా ఎవరికైనా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. చేస్తే కనుక నేను కంపల్సరీ వాళ్ళకి 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది చేస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, చాలామంది కూడా అంటే ఒక వీడియోలో చూసి ఆల్రెడీ ఫ్రీ రీడింగ్ చెప్పించుకుని, నేను లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్, ఒక 2 మంత్స్, నియర్లీ 2-3 మంత్స్ నేను అందరికీ కూడా ఫ్రీ రీడింగ్ చెప్పాను. 1 క్వశ్చన్ అనేది రిలేషన్ కానీ ఏ క్వశ్చన్ అయినా కూడా ఆ టైంలో ఆల్రెడీ ఫ్రీ రీడింగ్ చెప్పించుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చి వాళ్ళు మెసేజ్ డిలీట్ చేసేసుకుని, నెంబర్స్ డిలీట్ చేసేసుకుని, చాట్ అనేది డిలీట్ చేసేసుకుని మళ్ళీ నా దగ్గరకు చాలామంది వస్తున్నారు. సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రాకండి. మళ్ళీ నాకు ఫ్రీ రీడింగ్ చెప్పలేదు, నాకు అది చెప్పండి ఇది చెప్పండి అనకండి. ఎందుకంటే నా దగ్గర అందరి చాట్ అనేది ఎవరిది కూడా నేను డిలీట్ చేయలేదు. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి నేను చాట్ ఎవరిది కూడా డిలీట్ చేసుకోలేదు. మీరు మెసేజ్ అనేవి ఎవరివన్నీ డిలీట్ చేసుకున్నా కూడా నా దగ్గర మీరు డిలీట్ చేసిన మెసేజ్ కూడా ఉంటాయి. సో దయచేసి అలా మీరు నన్ను మోసం చేయడానికి వస్తే అది మీకే మోసం అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది వచ్చి రిక్వెస్ట్లు చేసుకోవడము, మనీ లేవంటారు. అట్లీస్ట్ నేను వేలకు వేలు, వందలకు వందలు చెప్పట్లేదు. మినిమం మనీ మాత్రమే నేను తీసుకుంటున్నాను. అది కూడా రిలేషన్షిప్ వీటికి మాత్రమే తీసుకుంటున్నాను. సో మీకు అది కూడా వచ్చే రీజన్స్ వచ్చేసి ఏదో ఒకటి, ఎవరో గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది చెప్తారా లేదా, ప్లీజ్ ప్లీజ్ అని అంటారు. ఏదైనా రీజనబుల్ దానికి మీరు నన్ను రిక్వెస్ట్ చేసుకున్నా నేను చెప్పగలుగుతాను. కానీ వెళ్ళిపోయిన వాళ్ళని, లేకుంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకుంటా, దానికి మళ్ళీ నేను ఫ్రీ రీడింగ్ చెప్పమంటున్నారు. సో అలాంటి వాటికైతే నేను అసలు చెప్పనండి. రిక్వెస్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా నేను చెప్పను. సో అలాంటి వాటికి మీరు రిక్వెస్ట్ చేసుకుని అలాంటి మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తారు? మళ్ళీ దానికోసం కాళ్ళు పట్టుకుంటా అంటారు కొంతమంది. నాకు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేదో మీ పేరెంట్స్కి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, పుణ్యమైనా వస్తుంది. సో అలాగే యంత్రాస్ అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి యంత్రాస్ అనేవి చాలా పవర్ఫుల్. ఈ యంత్రాస్ అనేవి ఒక స్పెషల్ డే అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఒక మీ నేమ్ని బట్టి మన క్రియేట్ చేసి రాస్తాము ఒక స్పెషల్ పేపర్ మీద. అది పేపర్ అంటే భోజపత్రం మీద అనమాట. దాని మీద ఒక పౌర్ణమి డేస్లో అంటే స్పెషల్ డేస్ ఉంటే స్పెషల్ టైమింగ్స్లో నిష్టతో, చాలా నిష్టతో చేసేవి అవి. డేట్ ఆఫ్ బర్త్ యంత్రాస్ కానీ, మనీ యంత్రాస్ కానీ, కుబేర యంత్ర కానీ, అలాగే రిలేషన్షిప్ యంత్ర, జాబ్ యంత్రాస్, అలాగే ప్లాంటరీ యంత్రాస్ ఉన్నాయి. అంటే సన్, మూన్, రాహు యంత్ర, మెర్క్యూరీ, అలాగే సాట్రన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా కన్సల్ట్ అవ్వచ్చు. అన్నీ కూడా పెయిడ్ మాత్రమే. అలాగే అరోమా ఆయిల్స్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. మనీకి సంబంధించినవి కానీ, రిలేషన్షిప్కి సంబంధించినవి కానీ, డిసీజెస్కి షుగర్కి కానీ, బీపీకి కానీ, లేకుంటే థైరాయిడ్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలా ప్రతి ఒక్కదానికి, స్నోరింగ్ అంటే గురకకి, వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. గ్యాస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, చక్రాస్ ఇంబ్యాలెన్స్, వీటి వాస్తుకు ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పెషల్ టైమింగ్స్లో ఎనర్జీస్ ఇచ్చి మాత్రమే తయారు చేసేవి. వెరీ పవర్ఫుల్ కూడా. యూజ్ చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది.
సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. నా దగ్గర కాంటాక్ట్ అవ్వండి. ఏదో టైం పాస్‌కి అది ఇది అని చెప్పి నా దగ్గరకు వచ్చి డిస్కషన్ పెట్టొద్దు ఎవరు కూడా. ఇంట్రెస్ట్ ఉంది, నమ్మకం ఉందంటే మాత్రమే తీసుకోండి. లేదంటే మీకు నమ్మకం లేకపోతే నా దగ్గరకు అస్సలు రావద్దు. అది ఫ్రీ రీడింగ్ అయినా కానివ్వండి, ఈ రీడింగ్ కోసమైనా, అరోమా ఆయిల్స్ కోసమైనా, వెయిట్ లాస్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయండి. లాస్ట్ టైమ్ కూడా నేను చెప్పాను. సో చాలామంది కొంతమంది మరి ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కాదండి. వాళ్ళకి మైండ్ ఉండదో తెలీదు. నన్ను పిచ్చోళ్ళని చేస్తారో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా నేను స్టార్టింగ్‌లో చెప్తాను అండ్ స్క్రీన్ మీద నెంబర్ అనేది డిస్‌ప్లే అవుతా ఉంటది. మరి చూడరో తెలీదు, వినరో తెలీదు. మరి చెవుడు, మొగ, కళ్ళు గుడ్డివాళ్ళైతే కాదు కదా నా వీడియో చూసేవాళ్ళు. ఆల్రెడీ అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటది. మళ్ళీ కామెంట్‌లో ఏం పెడతారు? నేను వెయిట్ లాస్‌కి సంబంధించింది పెట్టాను. మీరు రిప్లై ఇవ్వలేదంటారు. రిప్లై ఇచ్చినా కూడా ఇవ్వలేదంటారు. మరి ఏం చేస్తారో తెలీదు. అలాంటి వాళ్ళు అసలు దయచేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు మనీ పే చేస్తానన్నా కూడా అలాంటి వాళ్ళకి నేను చెప్పను. అండ్ కొంతమందొస్తారు. ఏదో ఒకటి చెబుతారు. లీవ్ ఇట్ అంటారు. అలాంటి వాళ్ళకి అస్సలు చెప్పను. మీ యాటిట్యూడు, మీ ఈగో ఇదంతా నా దగ్గర చూపించారనుకోండి, మీరు మనీ కాదు కదా, ఏం పే చేసినా కూడా నేనైతే రీడింగ్ అలాంటి వాళ్ళకి తీయను. నేను ఆల్రెడీ 2, 3కి అలానే చెప్పేశాను. మనీ పే చేస్తాను కూడా నేను చెప్పనన్నాను. మనీ ఇస్తే ఏదైనా చెప్పేస్తారు. మీ యాటిట్యూడ్ ఇవన్నీ నా దగ్గర చూపించాలనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. నా ఛానల్‌లో మాత్రం, నా దగ్గర మాత్రం నేను రీడింగ్ చెప్తున్నాను. ఏదో మనీ పే చేస్తున్నారు కదా అని ఏదో ఒకటి చెప్పట్లేదు. సో, మీకు నమ్మకం ఉంటేనే రమ్మనేది అందుకే. నమ్మకం లేకపోతే రామాకండి. నాకు ఛానల్‌లో వ్యూస్ రాపోయినా పర్లేదు. ఎవరో వచ్చి నా దగ్గర రీడింగ్ చెప్పించుకోకపోయినా పర్లేదు. ప్రశాంతంగా నా పనేదో నేను జేసుకుంటాను. సో, వీడియోలోకెళ్ళిపోదాము. సో, వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ కానివ్వండి, లేకుంటే మీ హస్బెండ్ అవ్వనివ్వండి, వైఫ్ అవ్వనివ్వండి, ఎక్స్ అవ్వనివ్వండి, ఇంకేదైనా రిలేషన్ అవ్వనివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే మీ మీద ప్రేమ ఉందా? లేదా వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి ఫర్ సపోజ్ కొంతమంది మనీ కోసం వస్తారు. కొంతమంది హెల్ప్ చేస్తారు అన్నట్టుగా వస్తారు. కొంతమంది ఫిజికల్‌గా వస్తారు. ఇలా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రమే వాళ్ళు మీకు ప్రేమ అనేది చూపిస్తున్నారా? నటిస్తున్నారా? రియల్ ఆర్ ఫేక్ అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. లేదా ఇక్కడ నేను స్క్రీన్ మీద 3 పిక్చర్స్ అనేవి పెడతాను. అయి పిక్చర్స్‌లో ఏదో ఒకటైనా చూజ్ చేసుకోండి. అలా అయినా కూడా పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 ఇలా అయినా చూజ్ చేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా రావాలని తలుచుకోకుండా జస్ట్ న్యూట్రల్‌గా ఆలోచించి మీ నేము, మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. తర్వాత రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం ముందు చూద్దాము. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 ఉన్నారో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మెజిషియన్, 4 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ wands, 10 ఆఫ్ పెంటికల్స్, ద స్టార్. ఎవరైతే మీ పార్ట్నరు ఎవరైతే నాకు తెలిసి పైల్ నెంబర్ 1 ఎవరు చూజ్ చేసుకున్నారో మీ పార్ట్నరు కొంచెం స్లోగా, నిదానంగా ఉండే పర్సనే. కొంచెం అర్థం చేసుకునే పర్సనే అండ్ జెన్యూన్ పర్సన్ కూడా. జెన్యూన్ పర్సన్ అండ్ అర్థం చేసుకుని మీ మీద 100% ప్రేమతోనే మీ లైఫ్‌లోకి వచ్చారు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం సెటిల్ అయిన పర్సన్ లాగే ఉన్నారు. మేబీ మీ పార్ట్నర్‌కి మంచి జాబ్ ఉండుండొచ్చు. లేకపోతే ఫైనాన్షియల్‌గా కొంచెం బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో 100% జెన్యూన్‌గా ఉండే పర్సనే. ఎక్కువ గొడవ పడ్డము, లేకుంటే చిన్న చిన్న వాటికి కూడా అనుమానించడం ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఒక మంచి మీ పార్ట్నరు ఒకవేళ అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కూడా ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్‌లో ఉన్న, జాబ్‌లో ఉన్న పర్సనే. మాక్సిమం మెంబర్స్ ఏందంటే ఒక మంచి జాబ్ ఓరియెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా అయ్యుండొచ్చు. స్టూడెంట్స్ అయితే గనక మంచి బాగా ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయ్యుండొచ్చు. తప్పకుండా వాళ్ళు 100% వాళ్ళు
మీ మీద ప్రేమతోని మాత్రమే మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. అండ్ వాళ్ళు కొంచెం నిదానంగా ఉండే పర్సనే. కొంచెం ఏదైనా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడే పర్సనే తప్ప, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలనో, లేపోతే ఏదో ఒకటి అనేసేయాలనో, కోపంలో ఏదో ఒకటి అనడం ఇలాంటి పర్సన్ గాదు. ఏదైనా కూడా ఆలోచించి మాత్రమే నిదానంగా స్టెప్ అనేది తీసుకునే పర్సను. సో, తప్పకుండా మీ మీద 100% ప్రేమనేది ఉంది తనకి. మీరనుకున్నట్టుగా తనకు మీ మీద ప్రేమ లేదేమో అని అనుకుంటున్నారేమో! అదైతే కరెక్ట్ కాదు. తనకైతే ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో 100% వాళ్ళు స్టెబిలిటీ ఉన్న పర్సనే. అండ్ 100% మీ మీద ప్రేమ అనేది 100% ఉంది. నమ్మకంతో మాత్రమే మీ లైఫ్‌లోకి వచ్చారు. ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి మాత్రం రాలేదు. సో, ఇదనమాట. ప్రెజెంట్ మేబీ వాళ్ళు కొంచెము కూల్‌గా సైలెంట్‌గా ఉండొచ్చు. ఎక్కువగా మాట్లాడకపోవచ్చు. దానివల్ల మీరేమన్నా బ్యాక్ సైడ్‌లో మీరు మీ ఇంట్యూషన్‌లో ఏందంటే నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు సరిగ్గా. దానివల్ల నేను వాళ్ళు ఇప్పుడు ముందున్నంత ప్రేమ లేదేమో అని అనుకుంటున్నారేమో. వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువవ్వడం వల్ల మేబీ వాళ్ళ ఫ్యామిలీలో గొడవలయ్యి ఉండొచ్చు. లేకుంటే వర్క్ ప్రెషర్ అయ్యుండొచ్చు. లేతే ఏదైనా గోల్ ఉంటది. స్టూడెంట్స్‌కైతే కొంతమందికి గోల్ ఉంటది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి కానివ్వండి, కొంత రెస్ట్ అనేది అవసరం అన్నట్టుగానే వాళ్ళు కామ్‌గా ఉన్నారు. ఇంత ఎక్కువ టైం మీకు ఇవ్వలేకపోవచ్చు. అండ్ కొంతమందిలో ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని ఫంక్షన్స్ గానీ, రెస్పాన్సిబిలిటీస్ గానీ ఉండడం వల్ల కూడా వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం గానీ, కొంచెం తక్కువ టైం మీకు స్పెండ్ చేయడం కానీ, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అంతేకాని వేరే ఎలాంటి ఆహ్, రీజన్స్ అనేవి లేవు. ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ మీద 100% ప్రేమతో మాత్రమే మీ లైఫ్‌లోకి వచ్చారు. మీకెంతైతే ప్రేమ ఉందో వాళ్ళకి కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది మీ మీద. సో, ఫర్దర్‌గా చూద్దాము. సో, ప్రేమైతే ఉంది. మరి ప్రేమ ఉంటే మరి వాళ్ళెందుకు దూరంగా ఉంటున్నారు? సరిగ్గా ఎందుకు మాట్లాడడం లేదు? టైం ఎందుకు స్పెండ్ చేయడం లేదు? మీతో మాట్లాడడానికి ఎందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ముందున్నంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది ఇప్పుడు లేదు ఎందుకు? రీజన్ అనేది చూద్దాము. ఎందుకంటే అండి, వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో మాక్సిమం మెంబర్స్‌కి థర్డ్ పార్టీ ఉంది. అంటే థర్డ్ పార్టీ వల్లనే మెయిన్ వాళ్ళు కొంచెం ఇప్పుడు అంత టైం ఇవ్వలేకపోతున్నారు. అంత టైం అండ్ ఎఫెక్షన్ అనేది చూపించలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ అంటే అపోజిట్ పర్సన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ వల్ల అయినా అయ్యుండొచ్చు. లేతే ఫ్రెండ్స్ వల్ల కానివ్వండి. లేతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇంకొకరు రావడం కానీ, ఇంకొకరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్‌ల మధ్య మీరు వెళ్ళడం గానీ, ఇట్లా ఉంటదనమాట. సో, అలా కూడా థర్డ్ పర్సన్ వల్లే వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల దాని వల్ల మాత్రమే కొంతమంది ఒక 60% వరకు థర్డ్ పార్టీ వలన కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ కొంతమంది ఏదైతే 40% మెంబర్స్ ఎలా ఉన్నారంటే, వాళ్ళ గోల్ ఏదైతే ఉందో మేబీ వాళ్ళు స్టూడెంట్స్ అయ్యుండొచ్చు, లేపోతే అన్‌మ్యారీడ్ పర్సన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళేంటంటే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే మేబీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండొచ్చు, లేదంటే ఏదైనా జాబ్‌కి గాని, ఇంటర్వ్యూస్ గాని బాగా ట్రై చేస్తా ఉండొచ్చు. వాళ్ళు గోల్ రీచ్ అవ్వడానికని వాళ్ళు కష్టపడుతున్నారు. సో, దాన్ని గోల్‌కి డిస్టర్బ్ అవ్వకూడదని లవ్ లైఫ్‌ని కొంచెం డిస్టెన్స్ అనేది పెడుతుండొచ్చు. ఎందుకంటే గోల్ రీచ్ అయితేనే గదా! మేబీ ఫ్యూచర్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోగలరు. వాళ్ళకంటూ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్ చేసుకుంటేనే గదా! మీ లైఫ్ మిమ్మల్ని వాళ్ళు మంచిగా చూసుకోగలరు. అలా ఆలోచించి వాళ్ళు కొంచెం వాళ్ళ గోల్ కోసం అని చెప్పి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఊహించుకున్నట్టుగా వాళ్ళు ఏదో అక్కడ బ్యాక్ సైడ్‌లో ఏదో నడుస్తుంది. వేరే రిలేషన్‌లో ఎళ్ళిపోయారు. లేతే వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారు. నన్ను వదిలేసారు. ఇలాంటివేమీ లేవండి. ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో కంపల్సరీ మీకు స్టెబిలిటీ అనేది లేదు మెయిన్. కానీ అక్కడ వాళ్ళేందంటే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికన్నా అయ్యుండొచ్చు. లేకపోతే
థర్డ్ పార్టీ ఇష్యూలో కొంతమంది ఫేస్ చేస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కూడా కొంచెం దూరంగా ఉన్నారు. అంతేగాని వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు. థర్డ్ పార్టీ ఇష్యూ వలన కూడా కొంతమంది బ్రేకప్ చెప్పుకొని లేకపోతే దూరంగా ఉండడం అనేది, కాల్స్ చేయకుండా, మాట్లాడకుండా, సరిగ్గా మాట్లాడకపోవడము ఇలాంటివన్నీ జరుగుతా ఉండొచ్చు. కొంతమంది రీజన్ కూడా చెప్పకుండానే వెళ్ళిపోయి ఉండొచ్చు. రీజన్ అయితే అదే అన్నమాట. వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు. అలాగే ఏందంటే కొంతమంది మీకు ఏం చేయాల్సిందంటే మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంటే గనక మీ ఇద్దరికి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా మీ ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్స్ గాని ఇంకా ఉంటే గనక వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అసలు విషయం ఏంటనేది తెలుసుకోండి. తెలుసుకొని మీ గురించి కొంచెం కమ్యూనికేట్ చేయండి అతనికి. వాళ్ళకి అంటే అమ్మాయి గాని, అబ్బాయి కానీ కమ్యూనికేట్ అనేది చేయండి. దానివల్ల కూడా ఫర్దర్‌గా మీ మీద 100% లవ్‌తోనే వచ్చారు కాబట్టి మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే గనక తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంటే గనక రీయూనియన్ అవుతుంది. లేదు కొంచెం దూరంగా ఉంటున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో లేము, ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాం అని అంటే గనక కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మీరు కొంచెం అర్థం చేసుకుంటే గనక బాగుంటుంది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ రికవరీ అవుతాయి. మళ్ళీ మీతో ప్రేమగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ గోల్ అనేది రీచ్ చేసుకొని వాళ్ళు థర్డ్ పార్టీలో ఉంటే కనుక థర్డ్ పార్టీ కొంచెం క్లియర్ చేసుకొని మీ దగ్గరికి మళ్ళీ వస్తారు తప్పకుండా. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. యూనివర్స్ గైడెన్స్ అనేది చూద్దాము. తర్వాత మనము లవ్ రీడింగ్స్ కూడా చేద్దాము. సో యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం. ఎస్, రికవరీ, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, వెయిట్. చెప్పాను కదా, వెయిట్ చేస్తే కనుక తప్పకుండా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ అవ్వనివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వండి, బ్రేకప్ అవ్వనివ్వండి, బ్లాక్ చేసుకుని ఉంటే కానివ్వండి, గొడవలు అవుతుంటే కనుక కొంచెం వెయిట్ చేసి పేషెన్సీతో మీరు ఉంటే కనుక తప్పకుండా తప్పకుండా రికవరీ, ఉన్న సిచ్యువేషన్ నుంచి రికవరీ అవుతారు. తప్పకుండా ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్లోగా సాల్వ్ అవుతాయి. సో తన మీద కొంచెం నమ్మకంతో, మీ మీద మీకు నమ్మకంతో, మీ ప్రేమ మీద మీకు నమ్మకంతో కొంచెం ఓపికతో వెయిట్ చేయండి వాళ్ళ కోసము. ఇదే మీకు యూనివర్స్ అనేది గైడెన్స్ అనేది ఇచ్చేది. సో మీకు లవ్ మెసేజెస్ అనేవి చూద్దాం మనము మీ పార్ట్నర్ విషయంలో. Even the smallest moment spent with you feels like the best moment of my life. మీతో గడిపిన చిన్న చిన్న సిచ్యువేషన్స్, చిన్న చిన్న సంఘటనలు కూడా వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్, బెస్ట్ మూమెంట్గా వాళ్ళ లైఫ్లో ఉన్నాయని వాళ్ళు తలుచుకుంటున్నారు ఎప్పుడూ కూడా. మేబీ మీ ఇద్దరు కలిసి బైక్ రైడింగ్ కానివ్వండి, లేకపోతే బయటకు వెళ్ళడం కానివ్వండి, బయటకు వెళ్ళి లేకపోతే కాల్‌లో మాట్లాడుకోవడం, వీడియో కాల్ మాట్లాడుకోవడం, లేట్ నైట్స్ మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా తనకి చిన్న చిన్న అయినా కూడా అవి వాళ్ళకి బెస్ట్ మూమెంట్స్‌గా లైఫ్‌లో గుర్తుండిపోయాయంట. యూ ఆర్ మై మూన్, లెట్ మీ బీ యువర్ స్కై. నువ్వు నా చందమామవి, నేను ఆకాశాన్ని, ఆకాశంలో చందమామ ఒదిగిపోయినట్టు నువ్వు నాలో ఒదిగిపో అని చెప్తున్నారు. ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సీ యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి నువ్వు నవ్వే ఫేస్ అనేది, నీ నవ్వు ఫేస్ అనేది, నీ స్మైల్ అనేది, నీ నవ్వు ఫేస్లో ఉన్న స్మైల్ చూడగానే నేను అవన్నీ కూడా, నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మర్చిపోతానని చెప్తున్నారు. హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఆన్ ఎర్త్ విత్ యూ. హెవెన్ అనేది భూమి మీద స్వర్గం అనేది నాకు నీతో ఉన్నప్పుడే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇదన్నమాట మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి.
సో ఎవరికైతే పైల్ నెంబర్ 1 రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరికైతే రెజోనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. రెజోనేట్ అవ్వకపోతే కనుక ఈ రీడింగ్ మీది కాదు, మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని చెప్పి అనుకోండి. సో ఇది ఒక జనరల్ రీడింగ్. ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళు మాత్రమే రెజోనేట్ చేసుకుంటారు. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 2, ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. మీ పార్ట్నరు నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, లేదా తన ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేది మీ లైఫ్ లోకి వచ్చారా? జడ్జిమెంట్, 10 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళు, మీ పార్ట్నరు లైఫ్ లోకి వచ్చింది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రమే. వాళ్ళ సైడ్ నుంచి మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే వచ్చారు. మేబీ అది మీకు మంచి జాబ్ ఉండడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా మంచి సెటిల్ అయి ఉండడం కానీ, లేకుంటే మీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు. ఫిజికల్ గా ఎక్స్పెక్ట్ చేసి అయినా కూడా వచ్చి ఉంటారు. మెయిన్ అంతే తప్ప వాళ్ళు 100% మీ మీద ప్రేమతో మాత్రం మీ లైఫ్ లోకి రాలేదు. మేబీ నాకు తెలిసి మీరు చాలా సార్లు వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ, ఏదైనా హెల్ప్ అడిగితే చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసి ఉంటారు. వాళ్ళ అవసరానికి మిమ్మల్ని మంచిగా వాడుకున్నారు. అంతా అయిపోగానే మిమ్మల్ని ఏమీ లేని విధంగా తయారు చేసేసి వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు. మిమ్మల్ని వదిలేసి మీరు బాధపడినా పట్టించుకోకుండా, మీరు కాల్ చేసినా పట్టించుకోకుండా బ్లాక్ చేసేసుకుని వాళ్ళ సంతోషం కోసమని వాళ్ళు హ్యాపీగా లైఫ్‌లో ముందుకు వెళ్ళిపోయారు. కానీ మీరేమవుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు మీ మైండ్‌లో నుంచి బయటకు వెళ్ళడం లేదు. దీనివల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అలాగే ఎవ్వరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్‌లో మీరు బాధపడుతూ, ఎవరికీ చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, ఎందుకిలా జరిగిపోయిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. కానీ మీకు చాలా మంది డబ్బు లాస్ అవ్వడం జరిగింది. కొంతమంది వాళ్ళ వల్ల, మీ పార్ట్నర్ వల్ల అప్పుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొంతమందైతే ఫిజికల్‌గా కూడా లాస్ అయ్యారు. అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్త్ కూడా చాలా పాడయింది. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినాక, వదిలేసి వెళ్ళిపోయినాక హెల్త్ కూడా చాలా పాడైపోయింది. సో, దానివల్ల మీరేదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఎలాగో మోసం చేయడానికే మీ లైఫ్‌లోకి వచ్చారు. వాళ్ళకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్‌తోనే వాళ్ళొచ్చారు. అవి అవుతాయా, కొన్ని జరుపుకున్నారు, కొన్ని జరగవులే అని చెప్పి సైడ్ అయిపోయారు. మీలాంటి వాళ్ళు బొక్కలు దొరకడం వల్లే వెళ్ళిపోయారు. సో, మీరేం చేయాలంటే వాళ్ళ కోసం బాధపడుతూ ఉండడం కన్నా, వాళ్ళ కోసం బాధపడుతూ మీ హెల్త్‌ని పాడు చేసుకోవడం, మీ లైఫ్‌ని మీరు పాడు చేసుకునే కన్నా, మీరు మీ లైఫ్‌లోకి మూవ్ ఆన్ అవ్వాలి. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి వాళ్ళు మన లైఫ్‌లోంచి వెళ్ళడమే మంచిది. ఈరోజు లవ్ దగ్గర వరకు ఉండగానే మనకి తను వదిలేసి తన నిజ స్వరూపం అనేది తెలిసింది. అదే మనం మ్యారేజ్‌కి వెళ్ళి పిల్లల వరకు వెళ్ళి మ్యారేజ్ చేసుకొని పిల్లలు పుట్టినాక ఇలా ఉంటే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి కదా! ఇప్పటికైనా నాకు మంచిగా చేశాడు. ఇతని నుంచి వాళ్ళ నుంచి నాకు పార్ట్నర్ నుంచి నాకు రిలీఫ్ ఇచ్చాడని చెప్పి ఓకే. పెయిన్ అనేది ఉంటది. పెయిన్ అనేది కొంచెం మాత్రమే ఉంటది. ఫర్దర్‌గా మ్యారేజ్ అయినాక ఒకవేళ ఇదే సిట్యుయేషన్ వస్తే ఆ పెయిన్ ఇంకా డబుల్ అవుతుంది. అలా కాకుండా పిల్లలు పుట్టినాక అవుతే ఆ పెయిన్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. సో, దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడన్న దాన్ని నమ్మి మీరు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మీ లైఫ్ ఏంటి? మీ గోల్ ఏంటి? మీ కెరియర్ ఏంటి? మీ ఫ్యామిలీ ఏంటి? అని చూసుకొని మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. అలాంటి మోసం చేసే వాళ్ళ కోసం మనము వెయిట్ చేయడంలో కూడా అర్థం లేదు. బాధపడడం కూడా కన్నీళ్లు వేస్ట్ తప్ప ఏం లేదు. వాళ్ళు వచ్చిందే ఏదో ఎక్స్‌పెక్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళ పనులు చేసుకున్నారు. మళ్ళీ సైడ్ అయిపోయారు అంతే. దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన రోజు మీ కర్మ వల్లనే ఇదంతా జరిగింది. మరి వాళ్ళు మోసం చేయడానికి వచ్చినప్పుడు మరి నా లైఫ్‌లోకి ఎందుకు రావాలి? నేనేదో నా లైఫ్‌లో నేను హ్యాపీగా నా లైఫ్ నేను గడుపుతా ఉన్నప్పుడు, వాళ్ళు నా లైఫ్‌లోకొచ్చి డిస్టర్బ్ చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేనేం బాధపడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో కర్మ వలన, ముందు గత జన్మలో చేసిన కర్మ వలనైనా ఇలా జరిగుండొచ్చు. లేదా ఈ జన్మలో ఏదైనా
తప్పు చేయడం వల్ల ఆ కర్మైనా ఇలా తగిలుండొచ్చు. లేదు మీ పేరెంట్స్ చేసిన అవి కానీ మీ గ్రాండ్ పేరెంట్స్‌వి కూడా మీకు తగులుండొచ్చు. సో, ఏదైనా గూడా మీకు స్టార్టింగ్‌లోనే తెలియడం వల్ల మీకు కొంచెం మంచే జరిగిందని అనుకోండి. సో, ఫర్దర్‌గా మూవ్ ఆన్ అయిపోండి. వాళ్ళ గురించి వదిలేసి మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, చూద్దాం మరి వాళ్ళు మీరేం చేయాలి? వాళ్ళని మూవ్ ఆన్ అయిపోవాలన్నారు గదా! వాళ్ళు మీకోసం జెన్యూన్‌గా అయితే లవ్ చేయలేదు. మీరేం గైడెన్స్ ఏంటి? మీరు ఫర్దర్‌గా యూనివర్స్ నుండి తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి? అలాగే తను మంచిగా వెళ్ళి హ్యాపీగా ఉండిపోయాడా? తనేమైనా కర్మ అనేది అనుభవిస్తున్నాడా? ఇవన్నీ చూద్దాము. సో, ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో, మీ లైఫ్‌లో నుంచి వాళ్ళెళ్ళిపోయినాక, మూవ్ ఆన్ అయిపోయినాక, వాళ్ళేమైనా హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా లేరండి. వాళ్ళు కూడా కొన్ని ఫేస్ చేస్తానే ఉన్నారు. వాళ్ళ లైఫ్ కూడా రివర్స్ అయిపోయిందనమాట. రివర్స్ అయిపోవడము, మీరేదైతే మీకు మనీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, లేతే మీరు దగ్గర మనీ తీసుకొని మోసం చేయడం గానీ, ఏదైతే చేశారో వాళ్ళు గూడా వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వేరే వాళ్ళు మనీ తీసుకోవడం, వాళ్ళని మోసం చేయడము, సేమ్ సిట్యుయేషన్ అయితే జరుగుతుంది. కర్మ అనేది అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడేదైతే జరిగిందో దాంట్లో వాళ్ళు గూడా అనుకుంటున్నారు. నేను తనని మోసం చేశాను. నేను వాళ్ళని మోసం చేశాను కాబట్టి నాకు గూడా ఇలా జరిగిందేమో అన్న ఫీలింగ్‌లో వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఏందంటే కొన్ని లీగల్ ఇష్యూస్‌లో కూడా కొంతమంది ఇరుక్కున్నారు. అలాగే కొంతమంది ఏందంటే ఎవరైతే మీతో మంచిగా ఉన్నారో వాళ్ళకి ఎవరైతే మోసం చేసే పర్సన్సే కాబట్టి మీకు అన్యాయం చేసినందువల్ల వాళ్ళు కూడా సేమ్ అదే అక్కడ ఫేస్ చేస్తున్నారు. అది ఎవరి దగ్గరైనా అవ్వనివ్వండి. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ, లేతే ఎవరికైనా మనీ ఇచ్చి మోసపోవడం కానీ, ఇదే జరుగుతా ఉంది. సో, మీ విషయం ఏదైతే ఉందో మేబీ మీరు మీకు సంబంధించింది ఇప్పటికైనా మీరు మీ లైఫ్‌లో రికవరీ అనేది అవ్వాలి. ఒకేసారి రికవరీ అవ్వడం అయితే కష్టము. మీ ఎమోషనల్స్‌ని మళ్ళీ మీ కోపాన్ని అన్నీ బ్యాలెన్స్ చేసుకొని లైఫ్‌లో ముందుకెళ్ళాల్సిన అవసరమైతే ఉంది. వెళ్తే గనక తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ అవుతుంది. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతారు. వాళ్ళ గురించి మీ టైమ్ వేస్ట్ చేసుకోవడము, మీ లైఫ్ వేస్ట్ చేసుకోవడం అనేది వ్యర్థం అనమాట. సో, ఇది ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, ఫైల్ నంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ మెసేజ్ ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాము. ఫర్దర్‌గా లవ్ మెసేజెస్ కూడా చూద్దాము. ప్రెజెంట్ అయితే లేదు. మేబీ పాస్ట్‌లో మీకు ఇవన్నీ చెప్పుండొచ్చు. ఆ మెసేజెసే చూద్దాం మనము. ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నది తీద్దాము. సో, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఇప్పుడు ఎక్కువగా మీరు ఆలోచించుకోవడము, నిద్రపోకపోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో, మంచిగా మెడిటేషన్ చేసుకోండి. స్లీపింగ్ మెడిటేషన్స్ ఉంటాయి. చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. 7 చక్ర మెడిటేషన్ ఉంది. వీటన్నిటి ద్వారా మీరు మీ బాడీలో ఉన్న వాటన్నిటిని 7 చక్రాస్‌ని కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. సో, తప్పకుండా మెడిటేషన్ చేసుకోండి. టేక్ యాక్షన్, చూస్ న్యూ డైరెక్షన్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ పార్ట్నర్‌కి సంబంధించింది మీరు ఇంకా ఆ మాయలో ఉండిపోయారు. లేదు తిరిగొస్తారు. తను మనల్ని మోసం చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారు మీరింకా. కావాలంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి తన గురించి. ఎంక్వైరీ చేసుకొని తన గురించి ఒక్కసారి పాస్ట్ లైఫ్‌లోకెళ్ళండి. వెళ్ళి తను మీ లైఫ్‌లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? మీకోసం ఏం చేశారు? మీరు తన కోసం ఏం చేశారు? మీరు బాధపడేంత వర్తీ పర్సన్ అతను అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని అప్పుడే మీకు అన్నిటికి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో, యూనివర్స్ గైడెన్స్ ఇదే అనమాట మీకు. సరే చూద్దాం. పాస్ట్‌లో మీ మీద ఉన్న లవ్‌కి తను ఎలా రియాక్ట్ అయ్యారు? ఏమేం మాటలు మీకు చెప్పారనేది ఇవన్నీ కూడా మనం తీద్దాం ఇప్పుడు. లవ్ మెసేజెస్ అనేవి.
I forget all my problems when I see your smiley face in your స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నేను నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాను నీ స్మైలీ ఫేస్ చూస్తే. మీ స్మైలీ ఫేస్ అనేది ఇష్టం అని చెప్పినట్టున్నారు. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు హ్యావ్ యూ. నువ్వు నా లైఫ్ లో ఉండడము నేను చాలా వంతుల్ని అని అంటున్నారు. అది ఒకప్పుడు. When I miss you, I reread our old messages and smile like an idiot. అంటే మీ పార్ట్నర్ పాస్ట్లో ఏం చెప్పారంటే, మీరు తనతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని మిస్ అయినప్పుడు మీతో గడిపిన మెసేజెస్ ఉంటాయి కదా, కాల్స్ అవన్నీ, మెసేజెస్, ఫొటోస్ ఇవన్నీ చూసుకుని నవ్వుకుంటా ఉన్నారంట. డిస్కషన్ మళ్ళీ చూసుకుంటూ నవ్వుకుంటా ఉన్నారంట. అలాగే ఏంటంటే మీతో గడిపిన ప్రతి చిన్న మూమెంట్ కూడా వాళ్ళకు ఒక బెస్ట్ మూమెంట్గా ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ పాస్ట్ లో జరిగినవి అనేది ప్రెసెంట్ అయితే లేదు. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వీళ్ళ పార్ట్నర్ నిజంగానే వీళ్ళని లవ్ చేస్తే వీళ్ళ లైఫ్ లోకి వచ్చారా, లేదా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా అనేది మనము చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో పైల్ నెంబర్ 3 వాళ్ళు 3 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ హ్యాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, డెవిల్, 6 ఆఫ్ హ్యాండ్స్. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% జెన్యూన్ పర్సన్ అయితే కాదు. వాళ్ళ అవసరాలకి మీరు ఒక మంచి సెక్యూర్డ్ అండ్ ఫైనాన్షియల్ గా బాగా రిచ్ ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదా హెల్పింగ్ నేచర్ ఉన్నది. ఎవరైనా అడిగితే మొహాటానికి పోయినా కూడా మీ దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర అయినా కూడా అప్పు తీసుకొచ్చి ఇచ్చి పర్సన్ అయి ఉండొచ్చు మీరు. సో దాన్ని అడ్డం పెట్టుకుని, మీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని మీ లైఫ్ లోకి వచ్చారు. ఎందుకంటే మనీ పరంగా, మెటీరియల్ లైఫ్ గురించి మాత్రమే వచ్చారు. అంటే మనీ పరంగానూ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న లగ్జరీ, మీ వల్ల వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ అనేది, వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళకంటూ ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ అంతా కూడా మీ వల్లనే రీచ్ చేయాలని అనుకున్నారు కాబట్టి. అండ్ కొంతమందికి ఏంటంటే, కొంతమంది ఒక 40% ఎలా ఉన్నారంటే ఫిజికల్ గా కూడా కోరుకుని ఉన్నారు. మేబీ మీరు చూడడానికి బాగుండొచ్చు, లేదా మీ పార్ట్నర్ కూడా చూడడానికి బాగుండొచ్చు. దానివల్ల కూడా ఫిజికల్ గా కూడా కోరుకుని వచ్చారు కొంతమంది. వీటి కోసం మాత్రమే మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసి ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. దానివల్లే మీరు షాపింగ్, లేదా మీరు ఎక్కువగా వాళ్ళకి మనీ స్పెండ్ చేయడము, షాపింగ్ లకి తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వాళ్ళు అలా వచ్చారనమాట. సో ఫర్దర్ గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఫిజికల్ గా కూడా కోరుకుంటున్నారు కదా, మేబీ మీరు బాగా మంచిగా షాపింగ్ చేస్తే ఫిజికల్ గా ఒప్పుకుంటారేమో అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు వాళ్ళు. సో ఏంటంటే వీళ్ళు ఎవరైతే పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో వీళ్ళు 100% జెన్యున్ పర్సన్ అయితే కాదు. మెయిన్ 60-70% ఎవరెలా ఉన్నారంటే ఫిజికల్ గా కోరుకుని మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. సో ఫర్దర్ గా చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో పైల్ నెంబర్ 3 వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే మనసులో ఉన్న వ్యక్తి ఫిజికల్ గా లేదా మనీ పరంగానే వచ్చారు, జెన్యున్ గా అయితే లేరు. సో ఫర్దర్ గా ఎలా ఉంటారో, అసలు ఏం చేయాలి మీరు అనేది కూడా చూద్దాం మనము. మీరు చేయాల్సిందల్లా, వాళ్ళు మళ్ళీ కూడా మీ దగ్గరికి మనీ కోసమే వస్తారు. నాకు తెలిసి 60% మెంబర్స్ ఏంటంటే ఆల్రెడీ మనీ ఇచ్చి మీరు అప్పుల పాలై వాళ్ళు ఇస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ అడగడానికి మీకు మొహమాటం, వాళ్ళకేమో ఇచ్చే ఉద్దేశం లేదు. సో ఇవి అడగాలన్నా భయం వేస్తుంది. ఒకవేళ అడిగితే రిలేషన్ ఎండ్ చేసేసుకుంటారేమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వెళ్ళిపోతారేమో అని చెప్పి మీరు భయపడుతున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మిమ్మల్ని
మోసం చేసే మీ లైఫ్ లోంచి వెళ్ళిపోయారు. మీరు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు మోసం చేశారని తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీరు ఇమాజినేషన్ లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పాస్ట్ లో చూపించిన ప్రేమ, డ్రామా ఇవన్నీ ఆ ప్లేస్ లోనే ఉన్నారు తప్ప ముందుకనేది రావట్లేదు మీరు. సో మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చారు. ఎమోషనల్ గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు ఏదో ఒక రూపంలో. అండ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు అనేది తీర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మీరేం చేయాలంటే ప్రెజెంట్ వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళకి ఒకవేళ ఏదైనా అవసరం ఉంది, ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందంటే మనీ అనేది తప్పకుండా అస్సలు ఇవ్వకండి. ఇస్తే గనక మీకు ఎప్పటికీ అవి తిరిగి రావు. సో మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు వచ్చినా కూడా మీరు కొంచెం కామ్గా ఉండండి. మేబీ మీకు వాళ్ళు కావాలి అని అనుకుంటే కనుక సైలెంట్ గా ఉండండి. వాళ్ళు ఏం చెప్పినా సైలెంట్ గా ఉండండి. అంతే తప్ప రియాక్ట్ అవ్వకుండా ఉంటే గనక ఫర్దర్ గా మీ ప్రాబ్లం అనేవి రికవరీ అయితే అవుతుంది. మీ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుని, మీ ఎమోషన్స్ పర్సన్ తనకి మీద మీకు చాలా ప్రేమ ఉందన్న ఉద్దేశం వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే ప్రతిసారి వాళ్ళు రావడం, వాళ్ళ అవసరాలకి రావడము, వాళ్ళకి మా ఫైనాన్షియల్ గా కానీ ఫిజికల్ గా కానీ కావాల్సి వచ్చినప్పుడల్లా తీసుకోవడం, వెళ్ళిపోవడం ఇదే జరుగుతా ఉంది. సో మీరు ఆ మైండ్ సెట్ లోంచి బయటకు వచ్చి, లేదు ఆ ఇమాజినేషన్ తన మంచి వాళ్ళు పాస్ట్ లో నన్ను ఎంత ప్రేమగా చూపించారు, మేము వద్దరు అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఇది చేసాం, అది చేసాం, ఇవన్నీ కాదు. పాస్ట్ది వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది చూడండి. ఇది చూసి మీరు కొంచెము అలర్ట్ గా ఉండి కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదే అన్నమాట. మీకు మీ పర్సన్ అయితే జెన్యున్ పర్సన్ అయితే కాదు. మాక్సిమం మెంబర్స్ ఫిజికల్ గా లేదా ఫైనాన్షియల్ గా మీరు బాగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. పైల్ నెంబర్ 3 వాళ్ళకి యూనివర్స్ మెసేజ్ కూడా మనం చూద్దాము. యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం. బీ అసర్టివ్, హెల్ప్ఫుల్ పీపుల్ ఏ ఇయర్ నౌ, రిమైన్ పాజిటివ్. ఇప్పటి నుంచి ఒక 1 year లోపు మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా 1 year లోపు మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రికవరీ అవుతాయి. అండ్ హెల్ప్ఫుల్ పీపుల్ అంటే మీకు ఎవరో కానీ హెల్ప్ చేస్తారు, లేతే అది ఫైనాన్షియల్ గా అయ్యి ఉండొచ్చు, లేతే మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. ఇలాంటివన్నీ అవుతాయి అనమాట. సో మంచి గైడెన్స్ ఎవరైనా ఇస్తే కనుక తప్పకుండా తీసుకోండి. లేదంటే మనీ పరంగా ఇబ్బందుల్లో ఉంటే కనుక తప్పకుండా మీకు ఎవరో ఒక పర్సన్ అనే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి. గైడెన్స్ అదే మీకు. మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ రీడింగ్ చూద్దాము. పాస్ట్ లో మీకు ఏమేమి చెప్పారు, ఎలా ఉన్నారు మీతో అనేది చూద్దాం. లయింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆర్మ్స్ ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్. మీ కౌగిట్లో అండ్ మీ చేతుల్లో ఉండడము తనకి స్వర్గం లాగా అనిపిస్తుందంట. అంటే భూమి మీద ఉన్న స్వర్గం లాగా కనిపిస్తుందంట మీ బాడీలో ఉండడం అనేది. Every time I look at the keyboard, I see that you and I are always together. నేను ఎప్పుడైతే కీబోర్డ్ లో కానీ ఫోన్ కీబోర్డ్ లో కానీ యు అండ్ ఐ చూస్తే మన ఇద్దరమే గుర్తొస్తాము. ఎప్పుడు కూడా మన ఇద్దరం పక్క పక్కనే ఉండాలి అని నేను అనుకుంటానని చెప్తున్నారు. ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సా యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. ఎప్పుడైతే నీ నవ్వే ఫేస్ ని చూస్తే గనక నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను మర్చిపోతానని అంటున్నారు. ఎవ్రీ స్మాలెస్ట్ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ప్రతి చిన్న విషయం కూడా మన ఇద్దరి మధ్య జరిగిన ప్రతి చిన్న విషయం కూడా, అది బైక్ రైడింగ్ కానివ్వండి, బయటికి వెళ్ళడం కానీ, మాట్లాడడం కానీ, కాల్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఒక బెస్ట్ మూమెంట్స్ అని చెప్తున్నారు. సో ఇదండి పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది రూపంలో క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.